The king is back. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పగడిపల్లి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ముఖ్యంగా ఏంటంటే ఈ 31st నైట్ ఫస్ట్ తారీఖుల్లో చాలా వందల మంది లోన్స్ అయితే తీసుకున్నారు. వందల కాదు వేల మంది లోన్స్ అయితే తీసుకున్నారు. అది నాకు ఈ రోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ రోజు డేట్ వచ్చేసరికి 2/1/2024. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని దాదాపు వందల లెక్కలోనే కాల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 9:35 అయింది టైము. ఇప్పుడు చూసుకున్న 9:35 అయింది టైము. ఈ 9:35 నైట్ 9:35 లోపల నేను మాట్లాడిన కాల్స్ అయితే అస్సలు నేను ఇన్ని కాల్స్ నేను మాట్లాడతానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని కాల్స్ మాట్లాడాను ఈరోజు. వీళ్ళంతా కూడా ఏంటంటే కేవలం 3, 9, 15,000 రూపాయలు లోన్ తీసుకున్నటువంటి కేటగిరీ వాళ్ళు. ఇది కూడా ఎప్పుడు జరిగింది అంటే కేవలం 31st రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్స్ మాత్రమే. చాలా మంది కూడా కేవలం వాళ్ళ సరదాలకి లేకపోతే షికార్లకి వీటి కోసం అని చెప్పేసి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళు తాగుతారా లేకపోతే తింటారా అది మనకు అనవసరం. కేవలం ఆ రోజు మాత్రం ఎక్కువ లోన్స్ అప్లై చేసి మాకు ఈరోజు సొల్యూషన్ చెప్పండి అని ఫోన్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ముందే చెప్పాను 3,000 లోపు 10,000 లోపు దయచేసి కట్టడానికి ట్రై చేయండి. అది యాప్లోనే కట్టడానికి కొన్ని వందల సార్లు చెప్పినా మాకు యాప్లో అవ్వట్లేదు, పే చేయడానికి అవ్వట్లేదు, లేకపోతే ఇట్లా ఎన్ని కారణాలు చెప్తున్నారంటే మళ్ళీ పేమెంట్ చేసినా వేస్తారేమో. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ చేసి చూస్తే ఒకవేళ వేస్తే అప్పుడు మాట్లాడితే దానికి ఒక విధి విధానం అనేది ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఎత్తుకోవడమే ఈ రకంగా ఎత్తుకుంటే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా అబ్సల్యూట్లీ చెప్తున్నా, నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డా ఈరోజు. ఈ చిన్న చిన్న లోన్స్ అండి. అసలు అవి తీసుకోవద్దు అని చెప్పేసి మనం చెప్తూనే ఉన్నాం. అసలు లోన్ పార్ట్నర్ యాప్ అయితే అసలు అది ఘోరం అనమాట. లక్షల్లోకి వెళ్ళిపోయింది అది. కోట్లలోకి వెళ్ళి అది ఇచ్చేసి కోట్లలో ఉంటదేమో కానీ చాలా మంది జనాలు లక్షల్లో ఇరుక్కొని ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు బయటికి అయితే రావట్లేదు. నిజంగా చెప్తున్నా. ఎందుకని ఇట్లా తయారవుతున్నారు అంటే నెగ్లిజెన్సీ. నెగ్లిజెన్సీ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. సరే ఇదంతా ఒక వే అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక తారాస్థాయికి తీసుకెళ్ళాలి. దీంట్లో కొత్తగా మనం ఏదైనా గెయిన్ చేయాలి. దీంట్లో కొత్తగా మన జనాలకి ఏదన్నా మనం హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఏం చేస్తానంటే ఒక సంస్థని రూపుదిద్దుదాం అనుకుంటున్నాను. ఈ సంస్థ చేసే పనులు ఏంటంటే మానవ హక్కులని కాపాడటం. ఎవరైతే పౌర హక్కుల సమితి ఇట్లాగా ఈ సంస్థకి ఇంకా పేరైతే ఏం పెట్టలేదు. ఒక కామన్ మ్యాన్ పవర్ అంటే ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఏంటో చూపించాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సంస్థని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా పే 100 రూపీస్ పర్ కాల్ అని చెప్పేసి యూట్యూబ్ లో సైట్ ఇట్లా పెట్టేసామని. ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి దాన్ని రిమూవ్ చేస్తున్నా. దాన్ని రిమూవ్ చేసి మీ ఇష్టం డొనేట్ చేయగలిగితే చెయ్యండి. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తో సహా మన సంస్థకి కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ కూడా మనం త్వరలోనే తీసుకురాబోతున్నాము. దీని ఒక సంస్థగా రూపొందించాలి, జనాలకి తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3,000కి 4,000కి 5,000కి మనం పోయేది ఏం లేదు. ఈ పరువు అనే ఒక లోగిల్లో జనాలు ఇరుక్కుపోతున్నారు. దాని నుంచి బయటకు తీసుకొచ్చి ఇదొక కామన్ ఇంతకుముందు మందు తాగి సిగరెట్ తాగేవాళ్ళు ఎలా తాగేవాళ్ళు అంటే ఎవరికి తెలియకుండా దొంగచాటుకి వెళ్ళి తాగేసి తినేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఏమైందంటే కామన్ అయిపోయింది. ఇక తెలంగాణ సైడ్కి వెళ్ళినామంటే నా తెలంగాణనే, ఇంకా సైడ్కి పోయినామంటే మొత్తం ఇక సాయంత్రానికి దావత్తు అదొక సెలబ్రేషన్ లాగా ఉంటది. అదొక ఏదో దాక్కొని చేసే పనిలాగా ఉంటది. మంచి పబ్లిసిటీగా అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంటది కదా. వ్యవహారం వేరు అనుకోండి. అదే లెవెల్ కి దీన్ని తీసుకొస్తే అంటే ఆ లెవెల్ కంటే మొత్తం లోన్లు తీసేసుకోండి మొత్తం అట్లా కాదు. దీని మీద ఒక అవేర్నెస్. లోన్ తీసుకున్నారా బొక్కలే, అరే పోనీ ఎక్కడికి ఏమైతే చూసుకుందాం అంటే ఒక స్థాయికి తీసుకురాగలిగితే చాలా లోన్ కంపెనీలకి చెక్ పెట్టచ్చు. ఇదే విధంగా ఇంకొక విషయం మీద కూడా నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఇటువంటి ఫ్రాడ్ లోన్ యాప్స్ ని సిబిల్ ఎలా కన్సిడర్ చేస్తుంది. గతంలో కొన్ని నెలల క్రితం నేను చేసిన వీడియోలో అయితే సిబిల్ కి ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి నేను వీడియోస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇది రీసెంట్ గా ఒక 3-4 మంత్స్ బ్యాక్ కాదు, అంతకు ముందు నుంచే చాలా లోన్స్ మనకి సిబిల్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అది రిఫ్లెక్ట్ అవడానికి గల కారణాలు ఏంటి?
అసలు దాని గురించి అనాలిసిస్ చేస్తే ఇది పెద్ద ఒక మాఫియా. దీని వెనకాల ఎన్ఆర్ఐలు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పోటుగాళ్లే ఉన్నారు. ఇదంతా తెలుసుకోలేని ప్రజలు ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క దాంట్లోనే ఉండిపోయి చూస్తున్నారు. ఇది నాట్ ఓన్లీ చిన్న ప్రాబ్లం కాదండి. ఇది ఫైనాన్షియల్ గా మన దేశాన్ని కొంగుదీసేటటువంటి ఒక ఇది. ఎంతో మంది చనిపోతున్నారు. వాళ్ళు కూడా అలా నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. 2000కి 3000 చచ్చిపోయి ఏం బీగుదామనండి? నాకు అర్థం కాదు. ఏం బీకేస్తారు? ఏం చేసేస్తారు 2000కి 3000కి చచ్చిపోయి? కొన్ని వందల సార్లు చెప్పుంటా, దయచేసి 3000 నుంచి 5000 రూపాయలు ఫోన్ చెయ్యొద్దు, దయచేసి కట్టండి దాంట్లో అంటే. ఇక స్టోరీ చెప్తారండి, అసలు ఎంత పిచ్చ స్టోరీ చెప్తారంటే అంత పిచ్చ స్టోరీ చెప్తారు. అది నేను వినలేనమాట. అటువంటి స్టోరీ చెప్తారు. అక్కడ ఏమీ ఉండదు, అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికంటూ ఏమి ఉండదు. కానీ వీళ్ళు చేసే వ్యవహారం అయితే మామూలుగా ఉండదు అసలు. నిజంగా వీళ్ళే ఏదో చేసేసి, నిజంగా వీళ్ళే ఏదో కెలికేసుకొని, నిజంగా వీళ్ళే ఏదో తగలబెట్టేసి చేసినట్టు అసలు బిల్డప్ మామూలుగా ఉండదు. ఇప్పుడు చూడండి అసలు ఇప్పటికి కూడా కాల్స్. ఇంకేం చేస్తామండి? నైట్ 9:40 అవుతుంది, 9:40 కూడా కాల్స్. ఏమని తగలబెట్టుకోగలరు? ఏమని ఇప్పుడు మళ్ళీ పొద్దున 6:30 నుంచి స్టార్ట్ అనమాట మళ్ళీ కాల్స్. మళ్ళీ కాల్స్ మీద కాల్స్, కాల్స్ మీద కాల్స్, కాల్స్ మీద కాల్స్. నేను నా పర్సనల్ గా, నేను నా పిల్లల కోసం, నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళ గురించి ఆలోచించే టైం కూడా లేకుండా పోతుంది. వాళ్ళకి ఏదన్నా నేను బతుకున్నంత కాలంలో వాళ్ళకి ఏదో ఒక సెటిల్మెంట్ చేయాలి. నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. నేను వాళ్ళ కోసం ఎంతో కొంత సంపాదించాలి. దానికోసం నేను కష్టపడే పనులు కూడా ఆపుకొని దీంట్లో టైం స్పెండ్ చేయాల్సొస్తుంది. ఒకసారి చెబితే వాళ్ళు వినరు. మళ్ళీ చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి, రిపీటెడ్‌గా నా వల్ల కాదు. దయచేసి ఇంకొక దరిద్రం ఏంటంటే, కనీసం మనకు కాల్ చేసేవాళ్ళు కనీసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి, కనీసం ఒక వీడియో చూస్తే కాస్త సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతది. మన యొక్క దమ్ము కూడా కాస్త రెట్టింపు అవుతది. ఆ రెట్టింపు అయినప్పుడు ఏంటంటే, మనం ఎక్కడికైనా ఎళ్ళినా, ఎవరినైనా కలిసినా, ఒక పెద్ద పెద్ద వ్యక్తులను కలిసినా మనకొక రెస్పెక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అక్కడ మనకు పోయిన ప్రాబ్లమ్‌ని వాళ్ళు సాల్వ్ చేయడానికి వాళ్ళ వంతు సహకారంగా వాళ్ళు చేస్తారు. అదేమీ లేదండి అసల. మన వాళ్ళు అసలు దాని గురించి పట్టించుకోరు. అసల ఏంటంటే, ఏదో అవసరానికి వాడుకొని వదిలిదెంగుదామని చూసే వాళ్ళే ఎక్కువున్నారు తప్ప, నిజంగా నిజాయితీగా వాడొకడు కష్టపడుతున్నాడు, వాడికి హెల్ప్ చేద్దామా అని చూసేవాళ్ళు చాలా చాలా తక్కువ. యాక్చువల్లీ ఒకటి చూస్తే అండి, ఇటువంటి కంటెంట్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకోటి చెప్తా. ఇంతకుముందు మన కొంతమంది లాయర్లు చేశారు. ఈ కంటెంట్ మీద పోరాటాలు చేసి, కేసులు ఫైల్ చేసి, ఆహ్, సార్ కూడా చాలా బాగా చేశారు. సార్ పేరు సరైన సమయానికి ఐడియా రావట్లేదు. ఆ సార్ చేశారు. అదయిపోయిన తర్వాత ఆయన కొంతకాలానికి ఆయన వదిలేశారు. వదిలేసి పొలిటికల్‌గా ఎళ్ళిపోయారాయన. పొలిటికల్‌గా ఆయన వీడియోస్ చేస్తున్నారు. హి ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లాయర్, హైకోర్ట్ లాయర్ ఆయన. ఆయన ఎళ్ళిపోయారు. ఆయన ఎళ్ళిపోయిన తర్వాత ఈ కంటెంట్ మీద ఎవ్వరు కూడా తెలుగులో దృష్టి సాధించలేదు. దీని మీద అసలు ఎవ్వరు వీడియోస్ చేయలేదు. ఆ తర్వాత నేను వీడియో స్టార్ట్ చేశాను. ఒక వీడియో పెట్టాను. నాకేదో మండి నా కడుపు కాలి నేనొక వీడియో పెట్టాను. అంతకుముందు నా ఛానెల్‌లో వేరే వీడియోస్ ఉండేయి. టెక్నికల్ వీడియోస్ ఉండేయి. ఆ టెక్నికల్‌గానే నేను వెళ్ళేవాడిని. ఆ తర్వాత నేనేం చేశాను, ఈ కంటెంట్ మీద ఒక వీడియో పెట్టా. అది అబ్సల్యూట్‌లీ నేను అనుకోలే, ఎక్స్‌పెక్ట్ చేయలే. నా ఛానెల్‌లో అంత త్వరగా గ్రోత్ అయిన వీడియో కూడా ఏది లేదు అంతకుముందు. ఇది జమ్ముని దూసుకెళ్ళిపోయింది. "అన్న మీ నంబర్ ఇవ్వండి. అన్న మీ నంబర్ ఇవ్వండి. అన్న మీ నంబర్ ఇవ్వండి" అంటే, సరే ఇదేదో వ్యవహారం గట్టిగా ఉన్నట్లు ఉందని చెప్పేసి ఇంకో వీడియో పెట్టినా. దాని తర్వాత ఇంకో వీడియో పెట్టా. ఇలా కంటిన్యూగా చేసుకుంటూ పోయి దీంట్లో దిగితే అసలు దీన్ని ఎలాగా బయటికి తీసుకురావాలి? దీని గురించి అనాలిసిస్ ఏంటి అని రిసర్చ్ చేసుకుంటూ ఇన్ డెప్త్‌గా వెళ్తుంటే, దీని వెనకాలున్న తీగను కదిలిస్తే డొంకంతా కదిలినట్టు చాలా పెద్ద మాఫియా, చాలా పెద్ద పెద్ద కుంభకోణం నడుస్తుంది దీని మీద. కానీ ఏ రాజకీయ నాయకుడికి పట్టదు. ఏ ఎన్ఆర్ఐకి, ఏ డిపార్ట్‌మెంట్‌కి, దేనికి పట్టదు. కంప్లెయింట్ ఇస్తే ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన ఈ దేశంలో ఆన్‌లైన్ మోసాలు, ఆన్‌లైన్ స్కామ్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇది ఎవ్వడైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక కంటెంట్ చేశా. దీన్ని ఒకడు కాపీ చేస్తే అది కాపీడ్ కంటెంట్ అవుతది. ఇదే కంటెంట్‌ని ఇంకా ముగ్గురు, నలుగురు చేస్తే క్రింజ్ అవుతది. ఇక్కడ జరుగుతున్న విషయం అదే. ఇప్పుడు ఒక కంటెంట్‌ను ఒకడు చేస్తూ ఏదో చేసుకుంటూ పోతే ఓకే. ఇప్పుడు వీడొకటి చెప్పి, వాడొకటి చెప్పి, ఇంకోటి చెప్పడం వల్ల ఇది క్రింజ్ అవుతుంది. దీన్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఆయన ఇలా చెప్పాడు, మీరు అలా చెప్పారు. ఇది ఏంటి అని నన్ను అసలు అడగొద్దండి. మీరు ఫాలో అయ్యే వాళ్ళని ఒక్కళ్ళు ఫాలో అవ్వండి. వాడు మంచోడా? చెడ్డోడా? వాడి వీడియోస్ చూడండి. వాడి కింద కామెంట్స్ చదవండి. కామెంట్స్ లెక్కేయండి. వాడు కనపడే కామెంట్‌కి, కింద ఉన్న కామెంట్స్‌కి లెక్క సరిపోతుందా లేదా? ఏమైనా రిమూవ్ చేస్తున్నారా? అని ఒకటికి 10 సార్లు లెక్కేయండి.
చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వీడు జెన్యూన్ అనుకుంటే అప్పుడు వాడికి కాల్ చేసి వాడిని హెల్ప్ అడగండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఒక జెన్యూన్ పర్సన్ మీకు దొరుకుతారు. అతన్ని మీరు ఫాలో అవ్వండి. అంతేగాని మీరు పెద్ద ఇప్పుడు అనాలిసిస్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి ఈడికి ఫోన్ చేసి, వాడికి ఫోన్ చేసి, వాడెవడికో ఫోన్ చేసి, ఇలా ముగ్గురిని కంపేర్ చేసి ఇదంతా వద్దు. ఎందుకంటే మీ టైం వేస్ట్, అవతల పక్క క్రియేటర్‌కి కూడా టైం వేస్ట్ అవుతది. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ మనకొద్దు సార్. దయచేసి మీరు ఎంచుకునే వాళ్ళు సరైన వ్యక్తులను ఎంచుకోండి. సరైన వ్యక్తికి కాల్ చేయండి. నేను నేను మంచోడిని, అవతలేమో చెడ్డోడు అని నేను చెప్పను. ఎవడికుండే టాలెంట్ వాడికుంటది. ఎవడికుండే నాలెడ్జ్ వాడికుంటది. ఎవడు చేసే పని వాడు చేస్తాడు. అది నేను ఎవరిని తప్పుపట్టడానికి నాకైతే తెలీదు. నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నానండి. దయచేసి వీలైనంత వరకు కూడా, వీలైనంత వరకు ఈ క్రింజ్ అనేది ఆపేసేయండి. ఈ పనికిమాలిన వ్యవహారం ఎనాలిసిస్ అనేది ఆపేసేయండి. మీకు నచ్చితే యూ కెన్ ప్రొసీడ్. లేదంటే లైట్ యూ చూజ్ అనదర్ వన్. అంతే తప్ప ఇట్లా మీలో మీరే ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. ఒకటికి 10 సార్లు అనాలిసిస్ చేసుకోండి. అప్పుడు ఆ వ్యక్తికి కాల్ చేయండి. అప్పుడు మీకంటూ ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకొక విషయం చెప్తున్నానండి. మేజర్‌గా మనము ఈ సిమ్ములు వాడుతున్నంత కాలం మనకు ప్రాబ్లమ్ తప్పదు. దయచేసి ఆ సిమ్ములు రిమూవ్ చేసి బయటికి రండి. మిమ్మల్ని ఎవడు ఏం పీకలేడు. వాస్తవంగా చెప్తున్నా. మీరు ఆ సిమ్ములు తీసేసి బయటికి అడుగుపెట్టిన మరుక్షణం అసలు మీకు ఏమీ గాదు. మహా అయితే మీ కొంతమంది ఫ్రెండ్స్‌కి లేదా రిలేటివ్స్‌కి ఒక మాట చెప్పేసుకుంటే సరిపోతది. అంతకు మించి అసలు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. పరువు అనే దాన్ని పక్కన పెడితే అండి ఒక్కటండి, మనల్ని ఈరోజు అన్నోడే రేపు మన దగ్గర డబ్బుంటే మన వెనక సంక నాక్కుంటూ వస్తారండి. దీంట్లో మాత్రం నిర్మొహమాటం లేదండి. మన డబ్బుల కోసం ఆశపడేవాడు ప్రతిరోజు మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఉంటారండి. మనకి మనకి చెడు పేరొస్తే ఫస్ట్ వాగేది వాడే, మన దగ్గర డబ్బులుంటే వచ్చి తినేది వాడే. దయచేసి ఇట్లా ఎవడో ఏదో అనుకుంటాడనే మాట వదిలేసేయండి. దయచేసి ధర్మం ప్రకారం నడవండి. పనికిమాలిన నోట్స్ జోలికైతే వెళ్ళొద్దు. అబ్సల్యూట్‌లీ నేనసలు ఈ కంటెంట్ ఆపేసి ఏదన్నా వేరే కంటెంట్ ఇట్లా చాలా ఇంకా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఆ కంటెంట్ మీద ఎళ్దాము, వాటి మీద వీడియోస్ చేద్దామంటే అసలు ఈ కంటెంట్ నుంచి బయటకొచ్చే మార్గమే కనపట్లేదు నాకు. ఎందుకంటే రోజు రోజుకి కాల్స్ పెరుగుతున్నాయి తప్ప, ఆ కాల్స్ దక్కే సిట్యుయేషనే రావట్లేదు. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్స్ టు ఆల్. జై హింద్.